షలోం. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 వర్స్ 29. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు. మై ఫాదర్ హూ హ్యాస్ గివెన్ దెమ్ టు మీ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్. No one can snatch them out of my father's hand. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని పిక్చరైజ్ చేసుకుంటే దేవుడు ఏ రీతిగా మనలను తన అరచేతుల్లో చెక్కుకున్నారో, విడువక ఎడబాయక కాపాడుచున్నారో అర్థమవుతుంది. ఎవరైతే క్రీస్తును నమ్మి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో వారెన్నటికీ నశింపరు. ఇంకా ఎవరు ఏ విధమైనటువంటి స్థితి కూడా వారిని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు, అపహరింప అవకాశం ఉండదు. మన ముందున్న మార్గం ఎలా ఉన్నా సరే మనం ఒకవేళ అగ్నిగుండా వెళ్ళటానికి అనుమతింపబడతాం. అంతే, అగ్నికీలలు ఆజ్ఞ పొందుతాయి మనలను తాకకుండా ఉండటానికి. మనం సింహాల బోన్లో ఉండటానికి అనుమతింపబడతాం. సింహాలు ఆజ్ఞ పొందుతాయి నోరు తెరవకుండా ఉండటానికి. నో మ్యాటర్ వాట్ కమ్స్ యువర్ వే, నథింగ్ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ ద లవింగ్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఈరోజు భయాందోళన గుండా వెళ్తున్నటువంటి ప్రతి హృదయము దేవుని యొక్క భద్రతను బట్టి సమాధానం పొందునుగాక. ఆమేన్. మహిమాన్వితుడైన మా తండ్రి, మీరు లోకమును ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుని ద్వారా ఏ ఒక్కరూ నశింపక అనుగ్రహించినటువంటి రక్షణ నిత్య జీవముకై వందనాలు తండ్రి. క్రీస్తులో మాకు అనుగ్రహించిన నిరీక్షణకై, భరోసాకై శతకోటి వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.